ఒక క్రైస్తవుని ద్వారా దేవుడు ఎప్పుడు ఆనందించబడతాడో తెలుసా? నువ్వెన్ని కానుకలైనా ఇవ్వో పర్వాలేదు, ఎంతైనా పరిచర్య చేయి పర్వాలేదు, ఎంతైనా దేవుని కోసం పరిగెత్తు పర్వాలేదు, ఎంతైనా దేవుని కోసం ప్రయాసపడు పర్వాలేదు. కానీ దేవునికి నువ్వు పంచే నిజమైన ఆనందం బ్రతికినంత కాలం దేవుని హస్తాలను బ్రతికినప్పుడే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ఆనందిస్తాడు. బ్రతికినంత కాలం దేవుని హస్తాల్లో బ్రతికితేనే దేవునికి ఆనందం. ఆయన ఉద్దేశం కూడా అదే, నా బిడ్డలు నా హస్తాల్లో ఉండాలి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ ఆలోచన ఏంటమ్మా? నా పిల్లలు నా చేతుల్లో ఉండాలి, నా మాట వినాలి, నా ఆలోచన ప్రకారం వారు జీవించాలి. అప్పుడే తల్లిదండ్రులు తృప్తిగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. దేవుని ఉద్దేశం కూడా అదే. నేను సృష్టించాను నా కుమారుణ్ణి, తల్లి గర్భములో ఉండగానే, పిండముగా ఉండగానే రూపించి తిని అని బైబిల్లో అన్నట్టుగా తల్లి గర్భంలో ఉండగానే నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? రూపించాడు, కలుగ చేశాడు. ఇప్పుడు నీవు నేను దేవుని హస్తాల్లో ఉన్నప్పుడే దేవునికి ఏం కలుగుతుంది? నిజమైన ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఒకవేళ ఇంతవరకు నువ్వు దూరంగా జీవించావేమో, మందిరానికి దూరంగా జీవించావేమో, సంఘానికి దూరంగా బ్రతికావేమో, ఇకపై నువ్వు బ్రతకడం నాకు అలా ఇష్టం లేదు, నా చెంతకురా, నా చేతుల్లోకి రా, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని దేవుడు వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు.